డిజిటల్ పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలకు హాజరైన వారందరికీ నమస్కారం. పిల్లలు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. అందరూ నాకు విష్ చేశారా? డిడ్ యూ విష్ మీ చిల్డ్రన్? నాకు విష్ చేశారా? వెరీ గుడ్ మార్నింగ్ టు యు ఆల్. మీకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ప్రొద్దుట లేవగానే అందరినీ విష్ చేయడం అలవాటు చేసుకున్నారా? అమ్మ వాళ్ళకి విష్ చేశారా? ఈరోజు చెప్పారా ఇంట్లో? గుడ్ మార్నింగ్ మమ్మీ, గుడ్ మార్నింగ్ డాడీ, గుడ్ మార్నింగ్ అమ్మ, గుడ్ మార్నింగ్ నాన్న చెప్పారా? మరి ఇంకా ఎవరెవరికి చెప్పారు చెప్పండి. తమ్ముడు చెల్లాయి ఉంటే తమ్ముడు చెల్లాయికి కూడా చెప్పాలి. అన్నయ్య కానీ అక్క కానీ ఉంటే వాళ్ళకు కూడా గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఇంట్లో నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య ఎవరున్నా వాళ్ళకు కూడా గుడ్ మార్నింగ్ చెప్పాలి. గుడ్ మార్నింగ్ చెప్పడం మంచి అలవాటు. మరి అలాగే మీరు సెంటర్లోకి వచ్చినా కూడా ఈ అలవాటు మానద్దు. రాగానే ముందు టీచర్ గారికి చెప్పేయాలి, ఆయమ్మకు చెప్పాలి. సెంటర్కి ఎవరైనా వస్తూ ఉంటారు కదా, సర్పంచ్ గారు రావచ్చు, మళ్ళీ ఇంకా ఎవరైనా పేరెంట్స్ రావచ్చు, మీ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ నాన్న వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా గుడ్ మార్నింగ్ తప్పకుండా చెప్పాలి. ఎవరు వచ్చినా గుడ్ మార్నింగ్, ప్రొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ చెప్పడం మంచి అలవాటు. అంటే నమస్కారం చెప్పినట్లు గుడ్ మార్నింగ్ అంటే. మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా చెప్తాం కదా నమస్కారం. అలాగే మరి మీరందరూ మంచి పిల్లలు కాబట్టి చక్కగా గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఈ అలవాటు ఎవరికైనా తెలియకపోతే కూడా మీరు చెప్పాలి. సరేనా? ఓకే పిల్లలు, మీరందరూ పాటిస్తారని నేను అనుకుంటున్నాను. మరి ఈరోజు అంశాల్లోకి వెళ్దాం. ముందుగా మనం చేసేది ఏంటి చెప్పండి? ప్రార్థన. మరి ప్రార్థనకు మీరు అందరూ సిద్ధంగా ఉన్నారా? అందరూ లేచి నిలబడండి, చక్కగా చేతులు జోడించండి, కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో భగవంతుని ప్రార్థించాలి. మరి ప్రార్థనకు సిద్ధమేగా? నేను ఇక్కడి నుంచి వీడియో ప్లే చేస్తాను, మీరు కూడా గట్టిగా పాడుతూ చక్కగా మరి ప్రార్థన చేయండి. రెడీ? దేవదేవరమ్మో కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో. దేవదేవరమ్మో కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో. కావుమయ్యమమ్మో కావుమయ్యమమ్మో. भगवान सबसे प्यारा है, सब लोगों का सहारा है. भगवान सबसे प्यारा है, सब लोगों का सहारा है. भगवान के घर में उजाले ही उजाले है, प्यार ही प्यार है. भगवान के घर में उजाले ही उजाले है, प्यार ही प्यार है. हमको मन की शक्ति देना, मन विजय करे. दूसरों की जैसे पहले खुद को जय करे. हमको मन की शक्ति देना, मन विजय करे. दूसरों की जैसे पहले खुद को जय करे. हमको मन की शक्ति देना. మరి ఇప్పుడు నిన్న మనము నేను నా పరిసరాల్లో ఏం అంశం నేర్చుకున్నాము చెప్పండి? జాతీయ పండుగల గురించి చెప్పుకున్నాము. మేడం చాలా చెప్పారు, మనకు కొత్త విషయాలు ఎన్నో నేర్చుకున్నారు కదా. మరి మీరు ఇవన్నీ విషయాలు అందరికీ చెప్తున్నారా? ఇంట్లో మీరు ఏమేమి నేర్చుకున్నారో అన్నీ? చిల్డ్రన్స్ డే గురించి చెప్పుకున్నాము, రిపబ్లిక్ డే గురించి చెప్పుకున్నాము, అక్టోబర్ 2 గురించి చెప్పుకున్నాము, ఇంకా జాతీయ పండుగలు వేటి వేటి అంటామని చెప్పుకున్నాము కదా. ఇవన్నీ కూడా మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పండి, సరేనా? ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే 26 జనవరి, చిల్డ్రన్స్ డే నవంబర్ 14, అక్టోబర్ 2 గాంధీ జయంతి. వీళ్ళందరి గురించి కూడా చెప్పారు మేడం మీకు కదా, ఇవన్నిటి గురించి చెప్పారు. టీచర్స్, మీరు ఈ జాతీయ పండుగలు అంశం చెప్పేటప్పుడు పిల్లల చేత మీరు జాతీయ జెండాను కూడా తయారు చేయించండి పిల్లల చేత. చక్కగా ఒక దీర్ఘచతురస్రం పేపర్ తీసుకుని చక్కగా
అది గీతలు గీసిచ్చి పిల్లలకు రంగులు వేసిచ్చి మధ్యలో చక్రం గీసి ఇవన్నీ తయారు చేయించండి. పిల్లలకు జాతీయ పతాకంలో ఎన్ని రంగులు ఎలా ఉంటుంది అన్నీ కూడా తెలుస్తాయి. ఈ చేసినవి ఇవన్నీ కూడా భద్రపరచండి, మళ్ళీ జెండా పండగప్పుడు వాడుకోవచ్చు కూడా మీరు. మరి ఇప్పుడు మనకు నేను నా పరిసరాల్లోనే నిన్న జాతీయ పండగల గురించి చెప్పుకున్నాం కదా, దాని కంటిన్యూయేషన్లో నెక్స్ట్ డే కూడా కొంత ప్రోగ్రామ్ ఉంది. ఏమున్నది అన్నది మనం ఇప్పుడు రమా మేడం గారు వీడియో రూపకంలో చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇది మేడం మీకు ఏమేమి చెప్తున్నారో అవన్నీ గుర్తుపెట్టుకోండి. టీచర్ జనగణమన గురించి చెప్పారు, జాతీయ గీతం అని చెప్పారు, జాతీయ గేయం అని చెప్పారు. ఇవన్నీ మీరు మీకు తెలియని వారందరికీ కూడా చెప్పండి. మీకు ఎవరైనా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, మీ అన్నలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు, వాళ్ళందరికీ కూడా విషయాలన్నీ తెలియపరచండి. సరేనా మరి? ఓకే. ఈ రోజున మనము సంభాషణ అనే అంశంలో అక్టోబర్ నెలలో మొదటి 2 వారాలు ఏమున్నదనేది చూద్దాము. మనకు అంశము అక్టోబర్లో మనకి మొదటి 2 వారాలు జాతీయ పండుగలు అనే అంశం ఉంటుంది. సో ఒకసారి మనము ఈ స్క్రీన్ మీద చూడండి, జాతీయ పండుగలు. ఈ జాతీయ పండుగలలో అంటే మనకి పాత సిలబస్లో వేరే అంశం ఉండే, కానీ ఇది కొత్త సిలబస్ గురించి మాట్లాడుకుంటున్నాము. కొత్త సిలబస్లో మనకి నేను నా పరిసరాలు సంభాషణ అంశంలో అక్టోబర్ నెలలో మొదటి వారము మనకి జాతీయ పండుగలు ఉన్నది. జాతీయ పండుగలలో మనం కొన్ని అంశాలు మాట్లాడుకుందాం. అంటే పిల్లలతో ఎలా సంభాషించాలి ఇట్లాంటిదంతా కూడా అందులో ఇవ్వడం జరిగింది. ఇక్కడ గమనిస్తూ ఉన్నారా? విధానం ఏంటి అనేది చూస్తున్నారు కదా. మనకి జాతీయ పండుగలు ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ మీరంతా కూడా ఇది చూడండి. అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, సూపర్వైజర్స్ కానివ్వండి. సో మనకి ఈ విధానంలో జాతీయ పండుగలు అనే అంశంలో ఏమేమి చెప్పాలనేది ఇక్కడ కంటెంట్ ఇవ్వడం జరిగింది. యాక్టివిటీస్ కూడా ఏం చేయాలనేది ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే తర్వాత రోజున ఏం చేయాలనేది కూడా ఇచ్చారు. ఇది మంగళవారం అయితే ఇది బుధవారం ఏం చేయాలనేది ఇచ్చారు. సో ఇట్లాగా మనకి కంటెంట్ అంతా కూడా ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. సో ఈ పుస్తకం మీకు ఇంకా ప్రింట్ అయి రాలేదు. ఇది మీకు వెబ్సైట్లో మేము పెడుతున్నాము. మనకి ఏదైతే ప్రీ స్కూల్ యాక్టివిటీస్ వెబ్ పోర్టల్ ఉందో దాంట్లో పెట్టబోతున్నాము. సో దాంట్లో మీకు ఈ కంటెంట్ అంతా కూడా చెప్పడం జరిగింది. సరే, అదంతా కూడా మనము ఇప్పుడు మాట్లాడుకుంటాం. సో పిల్లలు, మనకు జాతీయ పండుగలు అనేటివి ఉన్నాయి. అంటే దేశవ్యాప్తంగా ఈ పండుగలు నిర్వహించుకుంటాం. ఆ జాతీయ పండుగలు ఏమిటి అనేది మీకు ఒకసారి ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను, చూడండి. జాతీయ పండుగలు మనకు దేశవ్యాప్తంగా. సరే, అవి ఏమేమి పండుగలు అనేవి అందులో కొన్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను. పిల్లలు, మనకు జాతీయ పండుగలు అంటే ముఖ్యంగా మనము ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్లో ఇవన్నీ కూడా పెట్టుకున్నాము, ఈ జాతీయ పండుగల్ని. అయితే మనకి జాతీయ పండుగలు ఏంటి అంటే పిల్లలు, మనం ఆగస్టు నెలలో గుర్తుందా మీకు, జెండా పండుగ చేసుకున్నాం. ఆగస్టు 15వ తారీఖు మనము జెండా పండుగ చేసుకున్నాం, గుర్తుందా? ఆ తర్వాత మనము మొన్న 2-3 రోజుల కిందట మనము గాంధీ జయంతి చేసుకున్నాం. గాంధీ జయంతి 151వ గాంధీ జయంతి చేసుకున్నాం అక్టోబర్ 2వ తారీఖు. సో గాంధీ గారి గురించి తెలుసుకున్నాము. గాంధీ గారి చిత్రపటాలకి మనం పూలమాల వేసి ఆయనకు నమస్కరించి ఆయన ఏమేమి చేశారు ఆయన గురించి అంతా కూడా మనము తెలుసుకున్నాం. అయితే మనము ఈ సంభాషణ జరిపేటప్పుడు పిల్లలతోటి గాంధీ గారు మళ్ళొకసారి గుర్తు చేయాల్సి ఉంటుంది. పిల్లలతోటి గాంధీ జయంతి రోజు ఏం చేశాము, గాంధీ గారు ఏం చేశారు, ఇట్లాంటి అంశాలన్నీ కూడా మాట్లాడాల్సి ఉంటుంది. అలాగే మనము బాలల దినోత్సవం జరుపుకుంటాం. ఇది 3వ జాతీయ పండుగ కింద మనము సిలబస్లో పెట్టుకున్నాం. బాలల దినోత్సవం నవంబర్ 14.
ఈ బాలల దినోత్సవం రోజు ఏ ఏ సందర్భాన్ని పురస్కరించుకొని బాలల దినోత్సవం చేస్తున్నామో తెలుసా పిల్లలు? అవన్నీ నేను మళ్ళొకసారి చెప్తాను. బాలల దినోత్సవం నవంబర్ 14 నాడు చేసుకుంటాం. అలాగే రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం జనవరి 26వ తారీఖున మనం గణతంత్ర దినోత్సవం చేసుకుంటాం. అది కూడా జెండా పండుగ. సో ఆగస్టు 15వ తారీఖున మనం జెండా పండుగ చేసుకుంటాం. అంటే 2 సార్లు మనం సంవత్సరంలో 2 సార్లు జెండా పండుగ చేసుకుంటాం. ఒకటి స్వాతంత్ర దినోత్సవం అని జెండా పండుగ చేసుకుంటాము. రెండవది రిపబ్లిక్ డే అని జెండా పండుగ చేసుకుంటాం జనవరిలో. ఓకేనా పిల్లలు? ఆగస్టున మనము జెండా పండుగ చేసుకుంటాము. ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం అని జెండా పండుగ చేసుకుంటాము. తర్వాత మళ్ళీ మనము రిపబ్లిక్ డే అంటే జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవంగా మనము జెండా పండుగ చేసుకుంటాం. స్వాతంత్ర దినోత్సవం అంటే ఆ రోజున మనకి స్వాతంత్రం వచ్చింది, మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. అంటే అంతకుముందు మనకు 1947 ముందు మనకి పరాయి దేశం వాళ్ళు, వేరే దేశం వాళ్ళు మనని పరిపాలించారు. వాళ్ళ దగ్గర నుంచి మనము తీసుకున్నాం, మన పరిపాలన మనం చేసుకుంటూ ఉన్నాం. ఎప్పుడు నుంచి? 1947 నుంచి ఆగస్టు 15 నుంచి మనకు స్వాతంత్రం వచ్చింది. సో దాన్ని మనము జెండా పండుగ కింద జరుపుకుంటూ ఉన్నాం. ఓకేనా? సో అప్పుడు ఏమైంది? చాలామంది స్వాతంత్ర సమరయోధులు మనకు స్వాతంత్రం తీసుకురావడానికి చాలా శ్రమపడి అనేక ఉద్యమాలు చేసి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. సో మనం ఏం చేస్తాము? ప్రతి సంవత్సరము ఆగస్టు 15 రోజున దానికి గుర్తుగా మనము జెండా ఎగురవేస్తాము. మన దేశానికి ఒక జెండా ఉంది, ప్రతి దేశానికి జెండా ఉంటుంది. అలాగే మన జెండాని మనము ఎగరవేసుకున్నాం. అంతకుముందుకు వేరే వాళ్ళ జెండా ఎగురుతూ ఉండేది, వేరే దేశం జెండా ఎగురుతూ ఉండేది. తర్వాత మనము జనవరి 26న కూడా జెండా ఎగరవేస్తాం. ఎందుకు ఎగరవేస్తున్నాము అని అంటే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ రోజున మనకి మన రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. 1950వ సంవత్సరంలో మనకి జనవరి 26వ తారీఖు నుంచి మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రాజ్యాంగంలో చెప్పారు మనం ఎలా ఉండాలి, మన హక్కులు ఏంటి, మనకి ఏమేమి హక్కులు ఉన్నాయి, మనం ఎలా నడుచుకోవాలి, సమాజంలో ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో చెప్పారు. అర్థమైందా పిల్లలు? సో ఇందుకోసమే మనము జెండా పండుగ అనేది చేసుకుంటూ ఉన్నాం. మన జెండా ఇది. జెండా చూసారా పిల్లలు? 3 రంగుల జెండా. పైన కాషాయం రంగు అంటారు, మధ్యలో తెలుపు రంగు, తర్వాత ఆకుపచ్చ రంగు, మధ్యలో ఇక్కడ అశోక చక్రం. ఇది మన జెండా. గుర్తుపెట్టుకోవాలి పిల్లలు. చూసారా మన జెండా 3 రంగుల జెండా అని మనం పాట పాడుకుంటూ ఉన్నాం కదా, ఇది మన జెండా. సరే, మనము అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి చేసుకుంటున్నాం కదా పిల్లలు. గాంధీ గారు ఎవరు చూస్తున్నారా చిత్రంలో? గాంధీ గారు. గాంధీ గారు మనకు స్వాతంత్రం రావడానికి ప్రముఖ పాత్ర వహించారు. ఆయన వల్లనే మనకి స్వాతంత్రం వచ్చింది అనేసి అనేక మంది చెప్తూ ఉన్నారు. ఆయన చేసిన ఉద్యమాలైతేనేమి అవన్నీ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలబడి మనందరినీ కూడా ఆయన వెంట నడిపించి మనకు స్వాతంత్రం రావడానికి సహాయపడ్డాయి. సో ఆయనకు గుర్తుగా మనము ఆయన పుట్టినరోజుని, అక్టోబర్ 2వ తారీఖు పుట్టినరోజుని మనము గాంధీ జయంతిగా జాతీయ పండుగగా జరుపుకుంటాం. ఆ రోజున మనకందరికీ కూడా సెలవు దినము. ఆ రోజున ఆయన
పటానికి మనం ఏం చేస్తాము, పూలమాల వేసి ఆయనకు నమస్కారాలు చేసి చేశారు కదా మీరంతా. సో ఆ విధంగా మనము ఆయనను స్మరించుకుంటాం. తర్వాత మరొకటి మనకి బాలల దినోత్సవం. బాలల దినోత్సవం ఆ రోజున మనకి చాచా నెహ్రూ పుట్టినరోజు. బాలల దినోత్సవం అని ఎందుకు చెప్పారు అంటే, ఆ రోజున ఆయన పుట్టినరోజుని నవంబర్ 14వ తారీఖుని మనము చాచా నెహ్రూ పుట్టినరోజుని మనము బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. చిల్డ్రన్స్ డే అంటున్నాం. చిల్డ్రన్స్ డే బాలల దినోత్సవం నవంబర్ 14. ఓకేనా. తర్వాత మరొకటి రిపబ్లిక్ డే రోజున ఏం చేస్తారు అనేది చూద్దాం. రిపబ్లిక్ డే రోజున మనకి ఇలాగా అనేక మంది సాయుధులు వీళ్ళంతా కూడా ఇలాగ పరేడ్ అనేది నిర్వహిస్తారు. పరేడ్ ఆ రోజున రాష్ట్రపతి ఏం చేస్తారు, జెండా ఎగురవేస్తారు. రిపబ్లిక్ డే రోజున రాష్ట్రపతి జెండా ఎగురవేస్తారు. స్వాతంత్ర దినోత్సవం రోజున మనకి ప్రధానమంత్రి జెండా ఎగురవేస్తారు దేశంలో. రాష్ట్రంలో అయితే మనకి ముఖ్యమంత్రి ఎగురవేస్తారు. తర్వాత రిపబ్లిక్ డే రోజున గవర్నర్ ఎగురవేస్తారు మన రాష్ట్రంలో, తెలంగాణలో. ఓకేనా పిల్లలు. సో ఆ రోజున రిపబ్లిక్ డే రోజున ఇలాగ పరేడ్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, మరికొన్ని చిత్రాలు చూడండి. శకటాలు ప్రదర్శిస్తారు. ఇంత ముందుకేమో మనకి ఆయుధాలు ప్రదర్శించారు. అలాగే మనకు సాయుధ బలాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా పరేడ్ లాగా అందరి ముందు ప్రదర్శిస్తారు. చాలా మంది ఆ రోజున ఆ పరేడ్ చూడడానికి వస్తారు. బయట విదేశాల నుంచి కూడా ప్రముఖుల్ని ఆహ్వానిస్తారు. ఇదంతా రిపబ్లిక్ డే రోజున జరిగేటువంటి. ఇక్కడ చూడండి శకటాలు, ఇవన్నీ కూడా రాష్ట్రాలన్నీ కూడా కొన్ని శకటాలు ప్రదర్శిస్తుంది. తర్వాత ఇంకొక అంశము, మన దేశానికి కొన్ని చిహ్నాలు ఉన్నాయి. ఏమిటా చిహ్నాలు అని అంటే, జాతీయ చిహ్నాలు అంటారు వాటిని. జాతీయ చిహ్నాలు అర్థమైందా? సో అంటే జాతికి ఇవన్నీ కూడా మన జాతిలో, అంటే మన దేశంలో ఇవన్నీ ఉన్నాయి. మన జాతికి గుర్తింపుగా ఈ చిహ్నాలని మనము పెట్టుకోవడము జరిగింది. ఏమిటా చిహ్నాలు అనేది చూద్దాం. ఒకసారి చూడండి స్క్రీన్ మీద. ఇవన్నీ కూడా మన జాతీయ చిహ్నాలు, మన దేశానికి సంబంధించిన చిహ్నాలు. ఇది జాతీయ జెండా, ఇది జాతీయ పక్షి. చూసారా, జాతీయ పక్షి నెమలి. కమలం అనేది జాతీయ పువ్వు. అలాగే మనకి జాతీయ జంతువు పులి. ఇవన్నీ కూడా మీకు మళ్ళొకసారి చిత్రాలు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ముందుగా మనకి ఒక జాతీయ గీతం ఉంది పిల్లలు. నేషనల్ యాంథమ్ అంటారు. నేషనల్ యాంథమ్ మీకు అందరికీ తెలిసిందే. మీరంతా జెండా పండుగ రోజు ఈ పాట పాడుకుంటారు. జనగణమన పాడుకుంటారు కదా, గుర్తొచ్చిందా? జనగణమన అధినాయక అనుకుంటూ పాడుకుంటారు కదా. దాన్నే మనము జాతీయ గీతం అంటాం. అది మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ పాట రాశారు. ఎప్పుడో 100 సంవత్సరాల కిందట రాసిన పాట ఇది. ఈ పాటను మనం ఇప్పటికీ కూడా జాతీయ గీతంగానే పాడుకుంటాం. అలాగే ఈ దేశం, మన దేశం బొమ్మ చూసారా పిల్లలు? మన దేశం బొమ్మ ఇది. మన దేశం చిత్రపటం. మన దేశం అంటే ఇలాగా ఉంటుంది. మన జాతీయ గీతం ఇది, జనగణమన. అలాగే మనకు ఒక జాతీయ గేయం కూడా ఉంది, నేషనల్ సాంగ్ అంటాం. అది మనకి బంకిం చంద్ర చటర్జీ రాశారు. వందే మాతరం. మీరందరూ విన్నారు ఈ పాట.
వందే మాతరం అనుకుంటూ మనం పాడుకుంటానే ఉన్నాం. సో ఇవన్నీ కూడా మనకి జాతీయ గీతము, జాతీయ గేయము. అలాగే జాతీయ గీతము జనగణమన ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇది జాతీయ గేయము, వందే మాతరము. మనం ఈ పాటలన్నీ విందాము. ఇది జాతీయ పక్షి. ఏమిటిది? గుర్తుపట్టారా? నెమలి కదా. తర్వాత జాతీయ జంతువు పెద్ద పులి. పెద్ద పులి జాతీయ జంతువు. ఇది కమలం, లోటస్, జాతీయ పువ్వు. అలాగే ఇది మనకి జాతీయ క్రీడ, ఆట హాకీ. హాకీని మనము జాతీయ క్రీడగా చెప్పుకుంటున్నాం. ఏమిటిది? హాకీ. హాకీ మనకి జాతీయ క్రీడ. అలాగే మనకు మన జాతీయ గుర్తుగా, చిహ్నంగా ఇక్కడ చూడండి ఏం కనిపిస్తుంది? సింహాలు కనిపిస్తున్నాయి కదా. ఈ 3 సింహాలు మన ఎంబ్లం, చిహ్నం అంటున్నాం. అయితే ఇది 4 సింహాలు ఉంటాయి, వెనకాలుంటాయి. ఇంకొక సింహం వెనకకుంటుంది, మనకు కనిపించదు. ఈ 3 సింహాలు మాత్రమే కనిపిస్తాయి. ఇంత ముందుకు మనం అశోక చక్రం అనుకున్నాం చూడండి. ఇక్కడ ఉంది చూడండి, ఇది అశోక చక్రం. సో అలాగే ఇది మనకి అశోక చక్రం పిల్లలు. ఇంకా ఇది మనకి జాతీయ జెండా. బాగా కనిపిస్తుందా ఇప్పుడు మీకు? 3 రంగులు కనిపిస్తున్నాయా? మధ్యలో అశోక చక్రం కనిపిస్తుందా? వెరీ గుడ్. సో ఇక్కడ మనకి అశోక చక్రం ఉంది కదా. 3 రంగులు. ఏమేం రంగులు? కాషాయం, తర్వాత దాన్నే మనం మీరంతా కూడా రెడ్ అన్నా అనండి, పర్లేదు, కానీ కాషాయం అంటారు. ఈ రంగుని కాషాయం అంటారు. తెలుపు, తర్వాత ఆకుపచ్చ. ఇవి 3 రంగులు. జెండా కూడా ఎలా ఉంటుందంటే దానికి కూడా కొలతలున్నాయి పిల్లలు. సో ఆ కొలతల ప్రకారంగానే మనం జెండా తయారు చేసుకోవాలి. ఇటువైపు 2 వంతులు ఉంటే ఈ వైపు 3 వంతులు ఉంటుంది. సరే, మనము మన జెండాని తయారు చేసుకుందాము. ఇది మనకి దేశ చిత్రపటం, మన దేశ చిత్రపటము. చూసారా? ఇవన్నీ రాష్ట్రాలు. ఇదొక రాష్ట్రం, ఇదొక రాష్ట్రము. రాష్ట్రాలు ఉన్నాయి. ఇందులో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. చూసారా? మన తెలంగాణ ఇక్కడుంది, మన రాష్ట్రము ఇక్కడుంది. ఇది మన తెలంగాణ రాష్ట్రము. మనం ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నాము? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాము పిల్లలు. తెలంగాణ రాష్ట్రం. మన రాష్ట్రం పేరు తెలంగాణ. మన దేశం పేరు భారతదేశం. ఇండియా. ఇండియా, భారతదేశం. సరే, మీరంతా కూడా, మీకందరికీ కూడా ఇప్పుడు పాట వినిపిస్తాను పిల్లలు. మన జాతీయ గీతం మనము ఇప్పుడు విందాము. మీరందరూ లేచి నిల్చోవాలి పిల్లలు. అందరూ లేచి నిల్చొని, ఎప్పుడూ కూడా జాతీయ గీతం పాడినప్పుడు మనం ఎప్పుడూ కూడా నిల్చొని మన యొక్క గౌరవాన్ని ప్రకటించాలి. అర్థమైందా? ఎప్పుడూ కూడా మన జెండాని గౌరవిస్తానే ఉండాలి. ఎప్పుడూ కూడా గౌరవిస్తానే ఉండాలి. జెండాని గౌరవించాలి, మన జాతీయ గీతాన్ని గౌరవిస్తానే ఉండాలి. అందరూ నిల్చోండి పిల్లలు. ఇప్పుడు మనం పాట విందాం. జనగణమన పాట విందాము. మీరందరూ కూడా కలిసి గొంతు కలిపి పాడాలి. విందామా మరి పాట?
गाहे तब जय गाथा जन गण मंगल गायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। విన్నారా పిల్లలు? జనగణమన పాట జాతీయ గేయం, నేషనల్ యాంథమ్ అంటారు. పిల్లలు విన్నారుగా, మేడం ఎంత డీటెయిల్డ్గా చక్కగా చెప్పారు కదా. మన జాతీయ పండుగలన్నిటి గురించి చాలా విపులంగా చెప్పారు. మరి ఇప్పుడు ఎవరు అడిగినా కూడా మీరు మన స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు అంటే టక్కున చెప్పేయాలి, చిల్డ్రన్స్ డే ఎప్పుడంటే కూడా టక్కున చెప్పాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకున్నారు కదా. మరి అక్టోబర్ 2న మనం ఏం చేసుకుంటామంటే చెప్పేయాలి, రిపబ్లిక్ డే ఎప్పుడంటే కూడా చెప్పేయాలి. ఇవన్నీ మీరు డేట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఎవరు అడిగినా టకీమని చెప్పాలి, తెలియని వారికి మీరు తెలియజెప్పాలి. మనం అక్టోబర్ 2న గాంధీ జయంతి ఎందుకు చేసుకుంటాము, ఎవరి గురించి చేసుకుంటాము, రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటాము, ఏ డేట్ రోజు చేసుకుంటాము, ఆ రోజు ఏమేం చేస్తారు, ఇవన్నీ కూడా మీరు చెప్పగలగాలి. సరేనా పిల్లలు? మరి ఇప్పుడు మరో అంశంలోకి వెళ్దాం. పూర్వగణితంలో మనం ఇప్పుడు ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మనము ఈ పూర్వగణితంలో గుర్తుంచుకునే ఆట ఒకటి, దాని గురించి తెలుసుకుందాం. ఇది మనకు సిలబస్లో ఇచ్చి ఉందండి. ఇది ఒక జ్ఞాపక శక్తిని పెంచే ఆట. అయితే ఈ ఆటలో మనము పిల్లలకు వారి జ్ఞాపక శక్తిని పెంచేటందుకు, అభివృద్ధి చేసేటందుకు ఆడించే ఆట. మనం సిలబస్లో ఉన్నవన్నీ కూడా మనం ఏదో ఒక డొమైన్లో పిల్లలకు ఆ స్కిల్ పెంచేందుకు నేర్పించేటివన్నీ మన అన్నీ తెలుసు. అయితే ఈ ఆటను పిల్లలు జ్ఞాపక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుందని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఆటను ఆడించడానికి పిల్లలందరినీ ముందుగా గుండ్రంగా కూర్చోబెట్టుకోండి. మీరు ఒక 5 వస్తువులు ఏవైనా మీరు రోజు నిత్యం వాడేవి తీసుకొచ్చి పిల్లలకు చూపించండి. అదొక బంతి అవ్వచ్చు, లేకపోతే సెంటర్లో ఏదైనా ఉపయోగించే వస్తువు అయి ఉండొచ్చు, ఒక చిత్రపటం అయి ఉండొచ్చు, స్పూన్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఒక 5 వస్తువులన్నీ తీసుకొచ్చి చూపెట్టండి. అవి ఏంటి అని పిల్లలకు చెప్పండి. ఇది బంతి, ఇది చిత్రపటము, ఇది పువ్వు, అవన్నీ 5 వివరించండి. తర్వాత వాటిని మీరు పిల్లలకి ఇచ్చి పిల్లల చేత కూడా పలికించండి. వాటి తాకమని చెప్పండి, అవి ఎలా ఉన్నాయి ఏంటి అని వాటి గురించి మాట్లాడించండి. ఇవి 5 చూపించిన తర్వాత పిల్లలకు నేల మీద ఒక గుండ్రం గీయండి. గుండ్రం గీసి ఈ తీసుకొచ్చిన 5 వస్తువులు కూడా ఆ గుండ్రంలో పెట్టండి. ఆ గుండ్రంలో పెట్టిన తర్వాత పిల్లలందరూ చూస్తుండగానే చక్కగా దాని మీద పిల్లలందరికీ కూడా కళ్ళు మూసుకోమని చెప్పాలి. ఆ వాటి మీద ఒక క్లాత్ కప్పేయాలి, అంటే ఒక బట్ట కప్పేయాలి. సరేనా? పిల్లలందరినీ కూడా చక్కగా కళ్ళు మూసుకోమని చెప్పాలి, క్లాత్ కూడా కప్పేయాలి. క్లాత్ కప్పేసిన తర్వాత మీరు పిల్లల్ని మెల్లిగా తర్వాత ఎవరైనా కళ్ళు మూసుకోలేదనుకోండి, వాళ్ళందరికీ కూడా గమనించి కళ్ళు మూసుకోమని చెప్పాలి. దాని తర్వాత మీరు క్లాత్ తీసేసి పిల్లల్ని కళ్ళు తెరవమని అందులో అన్నీ మళ్ళీ ఒకసారి చూపించాలి. చూపించిన తర్వాత అందులో ఏది మిస్సింగ్ అన్నది పిల్లలు చెప్పగలగాలి. ఇందాక 5 పెట్టాం కదా, 5 పెట్టినప్పుడు ఏమేమి ఉన్నాయి, ఏది మిస్సింగ్ అని పిల్లలు గుర్తుంచుకోగలగాలన్నమాట. ఇదే గుర్తుంచుకో ఆట. మరి ఇప్పుడు ఒకసారి ఇది సెంటర్లో ఎలా ఆడిస్తున్నారో చూద్దాం. మీరందరూ రెడీయా? చూడండి. మరి వస్తువులు ఉన్నాయి, ఏమేమి వస్తువులు ఉన్నాయో చూద్దాం. ఏంటిది? పువ్వు. పువ్వు పువ్వు ఎక్కడ దొరుకుతుంది పిల్లలు? చెట్టు. ఇదేంటి మరి? ఆకు. ఇది అద్దం. ఇదేంటి మరి? రింగ్. ఇదేంటి? గ్లాస్. ఇప్పుడు చూడండి ఈ వస్తువులన్నీ. అద్దం ఎక్కడ ఉంటుంది మనకు? రింగ్ ఎక్కడ ఉంటుంది? బొమ్మల డ్రాలో బ్లాక్స్ ఏరియాలో ఉంది. ఇది ఎక్కడ ఉంటుంది? గ్లాస్. గ్లాస్. ఈ గ్లాస్ ఎక్కడ ఉంటుంది? మన బ్లాక్స్ ఏరియాలో ఉంటుంది. ఆకు చెట్టుకుంటుంది. గ్లాస్ కిచెన్లో కూడా ఉంటుంది. పిల్లలు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నారా?
కళ్ళు తెరవండి. ఏమేమి వస్తువులు ఉన్నాయి చూద్దాం. ఆకు, గ్లాస్. ఏ వస్తువు లేదు మన దాచిపెట్టిన తర్వాత? పువ్వేనా? వెరీ గుడ్, పువ్వే లేదు. క్లాప్స్ కొట్టండి. ఏ వస్తువు ఉండదో చూద్దాం. పిల్లలు కళ్ళు తెరవండి. ఏమేమి వస్తువులు ఒకసారి చెప్పండి. అద్దం, గ్లాస్ అనండి. గ్లాస్, ఆకు, ఏం లేదు. ఇంకా ఏం లేదు. రింగ్ లేదా? అవును, రింగ్ లేదు. వెరీ గుడ్, రింగ్ లేదు. మళ్ళీ పిల్లలు దాచిపెడుతున్న కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. టక్క చెప్పేస్తున్నారు మా పిల్లలు. చాలా గుడ్ చిల్డ్రన్. కళ్ళు తెరవండి పిల్లలు. చూడండి ఇక్కడ ఏమేమి వస్తువులు ఉన్నాయి. పువ్వు, రింగ్, గ్లాస్, లేదా? వెరీ గుడ్. మళ్ళీ కళ్ళు మూసుకోండి. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. దాచిపెట్టిన కళ్ళు తెరవండి. ఏంటిది? గ్లాస్, రింగ్, పువ్వు, లేదా? చక్కగా తీసుకొని వస్తున్నారు పిల్లలు. కళ్ళు మూసుకోండి. కళ్ళు చూడండి ఏమేమి వస్తువులు. ఏ వస్తువు లేదు. చూసారుగా, బట్ట వేశారు టీచర్ గారు. వేసి మెల్లిగా పిల్లల కనపడకుండా తీసి చక్కగా మళ్ళీ పిల్లల్ని కళ్ళు తెరవమని చెప్పినప్పుడు ఏమేమి ఉన్నాయంటే చెప్తున్నారు, ఏది మిస్సింగ్ అయిందో కూడా చెప్తున్నారనమాట. అయితే 3+ పిల్లలైతే ఒక్కొక్కటి కూడా చెప్పగలుగుతారేమో. ఒక్కొక్కటి వస్తువు తీస్తే కొంచెం వారికి ఏజ్ పెరిగినా లేకపోతే కొంచెం ఇది గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు వారికి కాస్త ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు మీరు 2 వస్తువులు కూడా తీసి పిల్లల చేత ఆడించవచ్చు. అంటే ఇది వాళ్ళు ఏం చేస్తున్నారంటే గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవి ఇంతకుముందు ఏమేమి ఉండే కళ్ళు మూసుకొని వాళ్ళు రికలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట. ఇందాక మనం చూసినప్పుడు ఏమేమి ఉండే, మళ్ళీ ఇప్పుడు ఏది మిస్ అయింది అని వాళ్ళు రీక్యాప్ చేసుకొని బ్రెయిన్లో వాళ్ళు శోధిస్తున్నారనమాట. సో ఇలాంటి మెమరీ గేమ్స్ మీరు ఎంత ఆడిస్తే పిల్లల బుర్రకు అంత పదును పెట్టిన వారం అవుతాము. సో పేరెంట్స్, మీరు ఇలాంటి ఆటలు ఇంట్లో కూడా ఆడించవచ్చు పిల్లలకు. వారి జ్ఞాపక శక్తికి పదును పెట్టడానికి ఇలాంటి గేమ్స్ మీరు ఎంత ఆడిస్తే వారిలో ఇలాంటి నైపుణ్యాలు, అంటే జ్ఞాపక శక్తిని చక్కగా పెట్టుకొని అన్నీ రీక్యాప్ చేసుకొని చెప్పే నైపుణ్యాలు ఇలాంటివన్నీ కూడా మీరు పెంచగలిగిన వారు అవుతారు. మరి మీరు కూడా ఇంట్లో ఉండే వస్తువులతో, కిచెన్లో ఉండేవారు రోజు యూజ్ చేసేవి, వారు రోజు ఆడుకునే ఆట వస్తువులు అలాంటివన్నీ జమ చేసి కొద్దిగా, అంటే ఎక్కువ వేయకుండా 5, 6 అంతకంటే ఎక్కువ పెట్టకూడదు, చిన్నపిల్లలు కాబట్టి. వారి ఏజ్ పెరిగినా కొద్దీ మనం ఎక్కువ ఇంక్లూడ్ చేసి చెప్పడానికి చేయొచ్చు. సో ముందు ఒకటి చేయించండి, ఒకటి వస్తువు తీసి దాచి అడగండి, తర్వాత 2 వస్తువులు పెట్టి 2 వస్తువులు తీసి ఆడించండి. సో ఇలా ఆడించడం వల్ల వారికి జ్ఞాపక శక్తి పెరుగుతుందని అందరం మనకి ఇప్పుడు ఇంత మంచిగా పిల్లలు ఆన్సర్ చేశారంటే వాళ్ళ జ్ఞాపక శక్తి అలా ఉందన్నమాట. సో ఇలాంటి ఆటలు మీరు కూడా ఆడిస్తారని ఆశిస్తున్నాము. మరి పిల్లలు మీరందరూ రెడీయా? ఇప్పుడు లేచి నిలబడండి హుషారుగా, చక్కగా. ఏం చేస్తారు ఇప్పుడు? చక్కగా అభినయ గీతం పాడుతారు, యాక్షన్ కూడా చేస్తారు. రెడీయా? మరి ఈ నెలలో మనం చెప్పుకుంటున్న కొత్త పాట ఏంటి? అందమైన చెట్టురా అరటి చెట్టు చూడరా. మరి రెడీయా అందరూ? మీకు యాక్షన్ వచ్చేసిందా? యాక్షన్ చేస్తూ చక్కగా గట్టిగా పాడండి. చూసేద్దాం మరి వీడియో.
అందమైన చెట్టురా అరటి చెట్టు చూడరా అందమైన చెట్టురా అరటి చెట్టు చూడరా అరటి ఆకు పచ్చన అరటి పండు తీయన అరటి ఆకు పచ్చన అరటి పండు తీయన అదిగో అదిగో చూడరా అరటి చెట్టు చూడరా అరటి ఆకు పచ్చన అరటి పండు తీయన అరటి ఆకు పచ్చన అరటి పండు తీయన అదిగో అదిగో చూడరా అరటి చెట్టు చూడరా అందమైన చెట్టురా అరటి చెట్టు చూడరా అందమైన చెట్టురా అరటి చెట్టు చూడరా అరటి చెట్టు చూడరా చూసారుగా, పాట వచ్చేసిందా, మీకు యాక్షన్ వచ్చేసిందా? వెరీ గుడ్, చక్కగా నేర్చుకోండి. మీరు గట్టిగా పాడుతూ యాక్షన్ చేసి ఇంట్లో అమ్మ వాళ్ళకు కూడా చూపించండి. మరి ఇప్పుడు మరో అంశంలోకి వెళ్దాం. ఇంగ్లీష్ భాష పరిచయంలో మనం ఇప్పుడు ఏం అక్షరం నేర్చుకుంటున్నాం పిల్లలు? చెప్పండి. ఏం నేర్చుకుంటున్నాము? ఏ అక్షరం నేర్చుకుంటున్నాము? ఐ అక్షరం నేర్చుకుంటున్నాము. వెరీ గుడ్. కొంతమంది బాగా ఆన్సర్ చేస్తున్నారు. ఐ. సో ఐ అక్షరంలో మనము శబ్ద పరిచయం నేర్చేసుకున్నాము, ఆకారం చూసాము. మరి ఇప్పుడు నానేస్త మాట చూద్దాం. మరి నానేస్త మాట ఆడడానికి పిల్లలకు కొంతమందికి ఏమో చిత్రపటాల కార్డులు పెట్టాలి, కొంతమందికి ఏమో అక్షరాల కార్డులు పెట్టాలి. టీచర్ గారు అంటే ఆల్ఫాబెట్ సాంగ్ పాడుతూ ఉంటే పిల్లలు చక్కగా చుట్టూ తిరుగుతూ ఉంటారు. టీచర్ గారు స్టాప్ అనగానే అక్షరం కార్డు ఉన్న బాబు కానీ పాప కానీ వెళ్ళి చిత్రపటం అంటే ఆ అక్షరానికి సంబంధించిన చిత్రపటం బాబు కానీ పాప దగ్గరికి వెళ్ళి జత అవుతారు. నానేస్తామంటూ వారి దగ్గరికి వెళ్తారనమాట. మరి ఇప్పుడు నానేస్త మాట సెంటర్లో ఎలా ఆడిస్తున్నారో చూద్దాం. మరి మనం నానేస్త మాట ఆడుకుందామా? మీకు కొంతమందికి చిత్రపటాల కార్డులు ఉన్నాయి కదా, కొంతమందికి అక్షరాల కార్డులు ఉన్నాయి. అయితే నేను పాట పాడి స్టాప్ అనగానే మీ అక్షరాలకు సంబంధించిన చిత్రపటాలు ఎవరికి ఉన్నాయో వాళ్ళు మీ నేస్తంగా నిల్చోవాలి. సరేనా? స్టార్ట్ చేద్దామా? హెచ్ ఫర్ హెలికాప్టర్. H for helicopter. ఐ. ఐ ఫర్ ఇండియా. I for India. ఐ. ఐ ఫర్ ఇండియా. I for India. ఐ. I ఫర్ ఇగ్లూ. I for igloo. ఐ ఫర్ ఇగ్లూ. I for స్టాప్. మీ నేస్తం ఎవరైనా నిల్చోండి. ఇది సాయికి మీరు ఇద్దరు నేస్తారా? సాయికి మీరు ఇద్దరు నేస్తారా? teacher. నిఖిత్ నీ నేస్తం ఎవరు? సాయికి నీ నేస్తం ఎవరు? Capital H. వెరీ గుడ్. హెచ్ హెలికాప్టర్. వెరీ గుడ్. అభిరూప మీరు ఇద్దరు నేస్తాలా? Teacher. ప్రణతి నీ నేస్తం ఎవరు? అభిరూప నీ నేస్తం ఎవరు? Capital I. వెరీ గుడ్. ఐ ఇండియా. వెరీ గుడ్. మీరు ఇద్దరు నేస్తాలా? యాస్మిన్ నీ నేస్తం ఎవరు? నయూమ్ నీ నేస్తం ఎవరు? స్మాల్ ఐ. వెరీ గుడ్. ఐ ఇగ్లూ. నేస్తం మాట చాలా బాగా ఆడారు. వెరీ గుడ్ పిల్లలు. చూసారండి, పిల్లలు చక్కగా అది క్యాపిటల్ ఐ అని చెప్తున్నారు, స్మాల్ ఐ అని చెప్తారు. మరి దానికి తగ్గట్టుగా ఉన్న చిత్రపటానికి వెళ్ళి జత చేస్తున్నారు. సో ఆ అక్షరంతో వచ్చేది ఏంటి అన్నది, ఆ పదం ఏంటో గుర్తుపడతారు. అప్పుడు చక్కగా ఆ చిత్రపటాన్ని చూసి ఇగ్లూ అంటే ఎలా ఉంటుంది, ఇగ్లూ గురించి తెలుసుకుంటారు. సో ఇవన్నీ తెలుసుకోవడానికే మనం పిల్లలకు ఇలాంటి ఆటలన్నీ ఆడిస్తాము. ఆకారం నేర్చుకుంటున్నారు, దాంతోపాటు చక్కగా చిత్రపటం. సో ఆకారానికి సంబంధించిన ఆటలు ఇవన్నీ. సో నెక్స్ట్ ఇప్పుడు ఐ అక్షరానికి సంబంధించిన పరుగో ఆట చూద్దాం. ఈ పరుగో ఆటలో మనము 2 విధానాలుగా ఆడించవచ్చండి. మొదటి విధానంలోనేమో అక్షరానికి అక్షరం జత చేయడం. సో ఇటువైపు 3 వృత్తాలు, ఇటువైపు 3 వృత్తాలు పెట్టి ఆ వృత్తాలలో అక్షరాల కార్డులు ఒకవైపు, ఇంకోవైపు కూడా అక్షరాల కార్డులు పెట్టి పిల్లలను టీచర్ గారు కంజిరా మోగిస్తూ పాట పాడినప్పుడు ఇక్కడి అక్షరం కార్డుని తీసుకెళ్ళి ఆ పక్కన వృత్తాలలో ఉన్న అక్షరాల కార్డుకు జత చేస్తారు. ఇంకొక విధానం ఏమో అక్షరాల కార్డులను చిత్రపటాలకు జత చేస్తారు. ఇక్కడి నుంచి తీసుకెళ్తారు, ఆ అక్షరం కార్డుని తీసుకెళ్ళి అక్కడ పక్కన ఉన్న చిత్రపటానికి జత చేసి 2 తీసుకెళ్ళి టీచర్ గారికి ఇస్తాము. అయితే ఇప్పుడు
పరుగు ఆట మరి ఇప్పుడు సెంటర్లో ఎలా ఆడుతున్నారో చూద్దాం. ఇప్పుడు మనం ఒక ఆట ఆడుకుందామా? ఆట పేరు పరుగు పరుగు. ఇక్కడ రౌండ్లలో కొన్ని అక్షరాలు ఉన్నాయి కదా, ఈ లెటర్ ఉన్న కార్డులు మీ ముందున్న పిక్చర్ కార్డు. నేను పరుగు పరుగు అనగానే పిక్చర్ కార్డు తీసుకొచ్చి నాకు లెటర్ ఉన్న కార్డు నా చేతికి ఇవ్వాలి. ఇస్తారా? ఇస్తాం టీచర్. ఆట స్టార్ట్ చేద్దామా? చేద్దాం టీచర్. షణ్ముఖ, ఇది ఏ పిక్చర్ కార్డ్ అమ్మా? ఐస్ క్రీమ్. నువ్వేం లెటర్ తెచ్చావు? క్యాపిటల్ ఐ. రోహన్, ఇదే పిక్చర్ కార్డు? ఐస్ క్రీమ్. నువ్వేం లెటర్ తెచ్చావు? ఐ. క్యాపిటల్ ఐ. నిక్షిత, ఇది ఏ పిక్చర్ కార్డ్ అమ్మా? ఐస్ క్రీమ్. నువ్వేం లెటర్ తెచ్చావు? క్యాపిటల్ ఐ. వెరీ గుడ్. బాగా ఆడారు కదా, క్లాప్స్. పిల్లలు చూసారు కదా, చక్కగా అక్షరం కార్డును తీసుకెళ్ళి చిత్రపటంతో జత చేసి పరుగు ఆట బాగా ఆడారు. మరి ఇప్పుడు యోగా సమయం. మీరందరూ రెడీయా? అందరూ చక్కగా లేచి నిలబడండి. సెంటర్లో అయితే కాస్త దూరంగా నిలబడండి. పేరెంట్స్ మీరు కూడా చేయొచ్చు. యోగా చేయడం అందరికీ ఆరోగ్యానికి మంచిది. మరి ఇప్పుడు అక్టోబర్ నెలలో ఉన్న కొత్త ఆసనాలను ఒకసారి చూద్దాము. మీరు చేయడానికి ప్రయత్నం చేయండి, కొద్దిగా నేర్చుకుంటారు. చూస్తూ చేస్తూ ఉన్నప్పుడు మీకు కూడా ప్రావీణ్యం వచ్చేస్తుంది. మరి ఇప్పుడు ఈ నెలలో ఉన్న కొత్త ఆసనాలు చూసి ఒకసారి చేసేద్దాం. నేను వీడియో ప్లే చేస్తాను. మీరు కూడా యోగా అక్కడ ఇన్స్ట్రక్టర్ గారు ఎలా చెప్తున్నారో చూస్తూ మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. చూసేద్దామా మరి? గుడ్ మార్నింగ్ పిల్లలు. మీ యోగా టీచర్ సంధ్యారాణి. యోగా చేద్దామా? మరి యోగా చేసే ముందు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చేద్దామా? మరి ప్రార్థన చేయడానికి సమస్థితిలో నిలబడాలి. రెండు చేతులను నమస్కార భంగిమలో ఉంచాలి. కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థన చెప్పండి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. చేతులను బాగా రబ్ చేసి కళ్ళ మీద ఉంచండి. మెల్లిగా కళ్ళు ఓపెన్ చేయండి. మరి మనము సెప్టెంబర్ నెలలో ఏమేమి ఆసనాలు చేసాం గుర్తుందా? వెరీ గుడ్. ముందుగా వెన్నుముకను ముందుకు వెనకకి వంచడం. దానికి గాను మనం ఏం చేసాం చేద్దాం. నాతో పాటు చేయండి. రెండు చేతులను పైకి ఉంచేసి చేతులను వెనుకకు వంచుతూ గాలి తీసుకుంటూ ఉండాలి. తర్వాత రెండు మోకాళ్ళను స్ట్రైట్గా ఉంచి వీలైనంత ముందుకు వంచాలి. మోకాళ్ళు నిటారుగా స్ట్రైట్గా ఉండాలి. ఇది మొదటి విధానం. రెండు చేతులను పక్కకు ఉంచి విశ్రాంతి భంగిమలోకి రావాలి. రెండవ విధానము వెన్ను తిప్పడం. రెండు కాళ్ళ మధ్య కొంచెము దూరము ఉంచి రెండు చేతులు అరచేతులు ముందుకు ఉంచి పక్కకు భుజాలకు సమాంతరంగా చాచాలి. తర్వాత కుడి చేతి వేళ్ళను ఎడమ భుజం మీద ఉంచి మెల్లిగా ఎడమ వైపుకు తిప్పాలి. 4 నుంచి 5 సెకండ్లు ఉండిన తర్వాత
మెల్లిగా విశ్రాంతి భంగిమలోకి రావాలి. తర్వాత మూడవ విధానము వెన్నును పక్కకు తిప్పడం. దానికి గాను 2 కాళ్ళ మధ్య దూరం ఉంచి 2 చేతులను భుజాలకు సమాంతరంగా ఉంచి అరచేతులను ముందుకు ఉంచి ఎడమ చేతి వేళ్ళను కుడి భుజం మీద ఉంచి కుడి వైపుకు వెన్నును తిప్పాలి. పాదాలను తిప్పకుండా నడుమును మాత్రమే వెన్నును మాత్రమే తిప్పాలి. 4 నుండి 5 రౌండ్లు 5 సెకండ్లు ఉండిన తర్వాత విశ్రాంతి భంగిమలోకి రావాలి. ఇప్పుడు అక్టోబర్ నెలలో వ్యాయామాలు చూద్దాం. అక్టోబర్ నెలలో మొదటి విధానము చేతులను పక్కకు వంచడం. ఈ వ్యాయామం చేయటకు గాను 2 కాళ్ళ మధ్య కొంచెం దూరం ఉంచాలి. 2 చేతులను భుజాలకు సమాంతరంగా ఉంచాలి. అరచేతులు నేల వైపు ఉండాలి. ఇప్పుడు మెల్లిగా ఎడమ చేతిని ఎడమ పాదానికి దగ్గరగా ఉంచాలి. కుడి చేతిని పైకి ఉంచాలి. మోకాళ్ళు నిటారుగా ఉండాలి. శ్వాస సాధారణ స్థితిలో ఉండాలి. ఇలా 4 నుండి 5 రౌండ్లు 5 సెకండ్లు ఉండిన తర్వాత మెల్లిగా చేతిని సమాంతర స్థితికి తీసుకువచ్చి విశ్రాంతి భంగిమలో ఉండాలి. అలానే కుడి పక్కకు 2 పాదాల మధ్య దూరం ఉంచి 2 చేతులను భుజాలకు సమాంతరంగా ఉంచి అరచేతులు నేల వైపు ఉంచి కుడి చేతిని కుడి పాదం దగ్గర ఉంచాలి. మోకాళ్ళు స్ట్రైట్గా ఉండాలి. మోకాళ్ళు వంచకూడదు. తల పక్కకు ఉంచి ఎడమ చేతిని పైకి మోచేయి వంచకుండా చాచాలి. 4 నుండి 5 సెకండ్లు ఉండిన తర్వాత విశ్రాంతి భంగిమలోకి రావాలి. పిల్లలు మళ్ళొక్కసారి చూద్దామా? చేతులను ఎడమ పక్క కుడి పక్క వంచడం. పాదాల మధ్య కొంచెం దూరం ఉంచాలి. చేతులు భుజాలకు సమాంతరంగా ఉండాలి. అరచేతులు నేల వైపు ఉండాలి. ఎడమ చేతిని ఎడమ పాద పక్కకు ఉంచి కుడి చేతిని పైకి ఉంచి తలను పక్కకి ఉంచాలి. తర్వాత మెల్లిగా సమాంతర స్థితిలోకి తీసుకువచ్చి కుడి చేతిని కుడివైపు ఉంచాలి. ఇలా 4 నుండి 5 సెకండ్లు ఉండిన తర్వాత విశ్రాంతి భంగిమలోకి రావాలి. పిల్లలు మళ్ళీ ఒకసారి చేద్దాం. కాళ్ళ మధ్య దూరం, 2 చేతులు భుజాలకు సమాంతరంగా, అరచేతులు నేల వైపు ఉండాలి. ఎడమ పక్క, మళ్ళీ స్ట్రైట్గా కుడి పక్క, మళ్ళీ భుజాలకు సమాంతరంగా చేతులు, తర్వాత విశ్రాంతి భంగిమ. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత రెండవ విధానం చూద్దాం. రెండవ విధానానికి కాను కింద సమాంతరంగా ముందుకు కాళ్ళు చాచి మోకాళ్ళు వంచకుండా కూర్చోవాలి. వెన్ను నిటారుగా ఉంచాలి. తర్వాత 2 చేతులను పక్కకు ఉంచాలి. కుడి కాలును కొంచెము కుడి పక్కన బెండ్ చేయాలి. తర్వాత ఎడమ. ఇప్పుడు 2 పాదాలను దగ్గరికి, వీలైనంత దగ్గరికి పెట్టాలి. తర్వాత వెన్నుముక నిటారుగా ఉండాలి. చేతి వేళ్ళను బిగించి పాదాల కింద ఉంచాలి. వెన్నుముక నిటారుగా ఉండాలి. ఇప్పుడు మోకాలు, మడిచిన మోకాళ్ళు ఉన్నాయి కదా, ఈ మోకాలను కదిలించాలి. సీతాకొక చిలుక వ్యాయామం, దీన్నే బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అని కూడా అంటారు. చేద్దామా మరి? కాళ్ళని పైకి కిందికి, పైకి కిందికి, ఇలా సీతాకొక చిలుకలాగా కాళ్ళని ఊపాలి. 1 2 3 4 5 6 7 8 9 10 అలా 10 రౌండ్లు చేసిన తర్వాత కుడి కాల్ని స్ట్రైట్గా, ఎడమ కాల్ని స్ట్రైట్గా ఉంచి
విశ్రాంతి భంగిమలోకి రావాలి. మళ్ళీ ఒకసారి చేద్దాం పిల్లలు. సీతాకొక చిలుక కదలికలు. కుడి కాలుని మడవాలి, ఎడమ కాలుని మడవాలి. 2 పాదాలను దగ్గరికి, వీలైనంత దగ్గరికి, శరీర దగ్గరికి ఉంచాలి. తర్వాత ఈ మోకాళ్ళని పైకి కిందికి కదిలించాలి. చేతులని పాదాల కింద ఉంచాలి. వెన్నుముక నిటారుగా ఉంచాలి. చేద్దామా మరి? స్టార్ట్ చేయండి. ఇలా పైకి కిందికి, ఇలా సీతాకొక చిలుకలాగా కదిలించాలి కాళ్ళని. 1 2 3 4 5. తర్వాత విశ్రాంతి భంగిమలోకి రావాలి. ఇలా కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. రోజు మరి వ్యాయామం, యోగా చేస్తారు కదా. ధన్యవాదాలు. చూసారుగా పిల్లలు, అక్టోబర్లో మీరు ఇప్పుడు 2 కొత్త ఆసనాలు నేర్పించారుగా టీచర్ గారు. ఏమేమి అవి? ఒకటేమో పక్కలకు వంగడం, ఇంకొకటేమో సీతాకోక చిలుక కదలికలు. 2 కొత్త మూమెంట్స్ మీకు ఇప్పుడు 2 కొత్త ఆసనాలు టీచర్ గారు నేర్పించారు. పాతవి నేర్చుకున్నారు, ఇప్పుడు ఇవి 2 కొత్తవి కూడా వాటికి కలపాలి. ఇవన్నీ ఆసనాలు మీరు రోజు చేయాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి నెల 2 లేదా ఒక్కోసారి 3 ఆసనాలు నేర్చుకుంటున్నారు మీరు. ఇవన్నీ చేయాలి. అమ్మ వాళ్ళని కూడా మీతో జాయిన్ అవ్వమని చెప్పండి. మీరు చిన్నప్పటి నుంచి చక్కగా యోగా చేస్తే మీకు ఆరోగ్యం బాగుంటుంది, శరీర అభివృద్ధి బాగా జరుగుతుంది, మీ శరీరం చక్కగా గట్టి పడుతుంది. సరేనా పిల్లలు? మీరందరూ చక్కగా చేస్తారుగా మరి యోగా? మర్చిపోకుండా చేయాలి రోజు ప్రొద్దుట లేవగానే. టీచర్స్ మీరు కూడా ఈ ప్రతి నెల నేర్పించే ఆసనాలు ప్రాక్టీస్ చేయండి. చక్కగా మీరు పిల్లలకు నేర్పించడానికి సులువుగా అవుతుంది. సరే మరి ఇప్పుడు మరో అంశంలోకి వెళ్దాం. మనం ఇప్పుడు తెలుగు భాష పరిచయంలో పిల్లలు ఏం అక్షరం నేర్చుకుంటున్నాము చెప్పండి గట్టిగా. మనం ఇప్పుడు ఓ అక్షరం నేర్చుకునే క్రమంలో ఉన్నాము. మరి ఇప్పుడు ఓ అక్షరం పాట విందామా? మరి ఒకసారి మీకు పాట వచ్చేసిందా? ఓ అక్షరం పాట 1 1 1 వచ్చిందా? గట్టిగా పాడాలి మీరు కూడా. ముందు పాట విందాము, పాట తర్వాత మరో అంశం చూద్దాం. 1 1 1 ఒప్పుల కుప్ప ఆడుకో, వడ్డాణం పెట్టుకో, ఒడ్డు పక్కన ఒంటె ఉంది, ఒంటెను చూద్దాం రారండి, ఒడ్డు పక్కనున్న పడవ ఎక్కి ఒరిసా పోదాం రారండి. 1 1 1 ఒప్పుల కుప్ప ఆడుకో, వడ్డాణం పెట్టుకో, ఒడ్డు పక్కన ఒంటె ఉంది, ఒంటెను చూద్దాం రారండి, ఒడ్డు పక్కనున్న పడవ ఎక్కి ఒరిసా పోదాం రారండి. 1 1 1 ఒప్పుల కుప్ప ఆడుకో, వడ్డాణం పెట్టుకో, ఒడ్డు పక్కన ఒంటె ఉంది, ఒంటెను చూద్దాం రారండి, ఒడ్డు పక్కనున్న పడవ ఎక్కి ఒరిసా పోదాం రారండి. చూసారా పిల్లలు, పాట వచ్చిందా మీకు? పాట నేర్చేసుకోవాలి మరి. మనం ఇప్పుడు ఇందులో ఓ అక్షరానికి సంబంధించిన పదాలు ఎన్నో వచ్చాయి పాటలో. గుర్తుపట్టారా? విన్నారుగా పాట? ఏమేమి వచ్చాయి చెప్పండి? 1 ఒడ్డు, ఒంటె, ఒడ్డానం, ఇవన్నీ వచ్చాయి. మరి ఇంకా కొన్ని పదాలు చెప్పుకుందామా మనము? మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. 1 ఒంటె, ఒరిస్సా, మళ్ళీ ఒడ్డు, మళ్ళీ ఇంకా ఒప్పుల కొప్ప, ఇందాక వచ్చింది కదా పాటలో అది. మళ్ళీ ఇంకా కొన్ని ఏమంటే ఒరా, ఒప్పు, ఇవన్నీ కూడా ఓ అక్షరంతో వచ్చే పదాలు. సో మళ్ళీ ఒకసారి నేను చెప్తూ ఉంటాను, మీరు రిపీట్ చేయండి ఈ పదాలన్నీ కూడా. ఒడ్డానం, ఒడ్డానం, గట్టిగా అనండి పిల్లలు. ఒడ్డానం. 1 1 ఒడి, ఒడి, ఒంటె, ఒంటె, ఒంపు, ఒంపు, ఒడ్డు, ఒడ్డు, ఒట్టు, ఒట్టు, ఒర, ఒర, ఒప్పు, ఒప్పు, ఇవన్నీ కూడా ఓ అక్షరంతో వచ్చే పదాలు. మరి
ఈ పదాలతో పిల్లల చేత టెలిఫోన్ ఆట ఆడించాలి. శబ్ద పరిచయం తర్వాత పిల్లలకు ఈ పదాలన్నీ ఒకసారి అనిపించి పిల్లల చేత ఈ పదాలతో టెలిఫోన్ ఆట ఆడించాలి. టెలిఫోన్ ఆట ఆడించే విధానం మనకు అందరికీ తెలిసిందే. పిల్లలందరినీ గుండ్రంగా కూర్చోపెట్టుకోవాలి. టీచర్ గారు మధ్యలో కూర్చొని ఒకరి చెవిలో ఒక పదం చెప్పాలి. ఆ పదము మళ్ళీ నెక్స్ట్ పిల్లవాడికి చెప్తారు, నెక్స్ట్ మళ్ళీ పాపకు కానీ బాబుకి కానీ చెప్తారు. అట్లా ఆ గుండ్రం మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్కి ఎవరైతే ఉంటారో టీచర్ గారి పక్కకి ఇటువైపు ఎవరు ఉంటారో వారు ఆ పదం ఏదైతే టీచర్ గారు చెప్పారో చెవిలో లాస్ట్కి ఎవరైతే ఉంటారో ఆ బాబు కానీ పాప కానీ గట్టిగా చెప్పాలి. అప్పుడు కరెక్టేనా అని ఒకసారి టీచర్ గారు తెలుసుకుని కరెక్ట్ అయితే అందరి చేతకు చప్పట్లు కొట్టించి నెక్స్ట్ మళ్ళీ ఆట కొనసాగించాలి. ఒకవేళ టీచర్ గారు చెప్పిన మాట కాకుండా బాబు వేరే కానీ పాప కానీ వేరే పదం చెప్పారనుకోండి, అది ఆ లైన్ అందరి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఎక్కడ అది తప్పింది తెలుసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఏంటిది అసలు పదం ఎక్కడ తప్పు చెప్పడం జరిగిందన్నది తెలుసుకొని మళ్ళీ ఆ పదం చెప్పి మళ్ళీ ఆట కొనసాగించాలి. ఇదండి ఓ అక్షరంతో టెలిఫోన్ ఆట ఆడే విధానం. మరి ఇప్పుడు ఈ టెలిఫోన్ ఆట మీరు ఇంట్లో ఆడించండి. సెంటర్లో టీచర్స్ మీరు ఆడించండి. ఆడించి చక్కగా ఫోన్ అడ్డంగా పెట్టి మంచిగా మీరు ఒకవేళ వీడియో తీశారనుకోండి మాకు పంపించండి, మేము ఇక్కడి నుంచి ప్రసారం చేస్తాము. మరి మీరందరూ రెడీగా ఉన్నారు కదా, మరి ఆట ఆడి పంపిస్తారుగా? వెరీ గుడ్. మరి ఇప్పుడు నెక్స్ట్ మనము శబ్ద పరిచయంలో మనము ముందు ఓ అక్షరంలో శబ్ద పరిచయం నేర్చుకున్నాము, దాని తర్వాత టెలిఫోన్ ఆట ఆడాము. మరి ఇప్పుడు ఓ అక్షరం ఎలా ఉంటుందో చూద్దామా పిల్లలు? మరి చూపించేనా? మీరందరూ రెడీయా? రెడీ? 1 2 3. నేను ఇప్పుడు చూపిస్తాను, మీరందరూ కళ్ళు మూసుకోండి. ఒకసారి ఓ అక్షరం చూపిస్తున్నాను, చూడండి చూడండి చూడండి. రెడీయా? ఓ అక్షరం ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఓ. ఏంటి పిల్లలు ఇది? ఓ ఓ ఓ. చూసారా పిల్లలు ఆకారము? వెరీ గుడ్. మీరు ఓ అక్షరం చూసారుగా. పేరెంట్స్ మీరందరూ కూడా ఈ ఓ అక్షరము పిల్లలకు ఒక పెద్ద క్యాలెండర్ పాతవి ఏమైనా ఉంటే వాటి వెనకాతల రాసి, లేకపోతే ఏదైనా ఎక్కడైనా పేపర్ల మీద రాసి పెద్దగా ఆకారం రాసి పిల్లలకు ఇంట్లో అక్కడక్కడ డిస్ప్లే చేయండి. అప్పుడు వారు పదే పదే ఈ అక్షరాన్ని చూడడం ద్వారా పిల్లలు ఆ ఓ ఆకారాన్ని బాగా నేర్చుకుంటారు. టీచర్స్ మీరు కూడా ఈ ఓ ఆకారాన్ని పెద్దగా వ్రాసి అంగన్వాడీ సెంటర్లో డిస్ప్లే చేయండి. మరి పెద్దగా వ్రాయటం ద్వారా పిల్లలకు ఆకారం అనేది చూడగానే బుర్రలో పటిష్టపడుతుంది. సరే, మరి ఈరోజు మీరు ఓ అక్షరం పిల్లలకు చేసి చూపించండి, డిస్ప్లే చేయండి. పిల్లలు ఓ అక్షరం మీరు ఎక్కడైనా చూసారనుకోండి, ఇంట్లో పుస్తకాల్లో కానీ క్యాలెండర్స్ పైన కానీ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి గుర్తించి ఇంట్లో పేరెంట్స్కి, టీచర్కి, అంగన్వాడీ టీచర్కి తప్పకుండా చూపెట్టండి గుర్తించింది ఓ అక్షరం. సరేనా? మరి ఈరోజు కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మర్నాడు కలుసుకుందాం. నమస్కారం.